హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెండవ శ్రావణ శనివారము పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. నేనైతే కావాల్సిన పదార్థాలు అయితే చూడండి. నేనైతే నైవేద్యానికి ఇవి తీసుకున్నానండి. కేసరి చేశానండి, సిరా చేశాను. పోయినసారి సేమియా స్వీట్ చేశానండి, ఈసారి కేసరి చేశాను. ఇది వచ్చేసి వడపప్పు అండి, దేవుడికి చాలా ఇష్టం వడపప్పు. ఇది వచ్చేసి లెమన్ రైస్ చేశానండి. ఇది నువ్వులు ఇంత ముందే కట్టానండి, మార్నింగే కట్టాను. నాకు నైట్ చేసింది పెడితే అంత మంచిగా అనిపించదు, అందుకే నువ్వులు ఉండ. శనగలండి. ఇది వచ్చేసి పానకము, దేవుడికి పానకం అంటే చాలా ఇష్టము పానకము. ఇది వచ్చేసి మనము దేవుడికి అభిషేకం చేయడానికి పంచామృతాలండి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర పంచామృతాలు. ఇది వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ కంపల్సరీ అన్నారండి, అందుకే బ్లాక్ గ్రేప్స్, బనానా కావాల్సినవి. నేనైతే ఇక్కడ 9 అయినాయండి, నాకైతే 7 అనుకున్నాను. నేను చేసినవి మటుకు ఇవి, ఇంకా మిగతా అయితే ఫ్రూట్స్, పానకము, వడపప్పుతోని మొత్తం కలిపి 9 అయితే 9 రకాలైతే అయినాయి. 2 కొబ్బరికాయలండి, ఒకటేమో మనం పూజ చేయగానే కొట్టడానికి, ఒకటేమో కలశానికండి. ఇలా కలశానికైతే తోరణము కంపల్సరీ నేనైతే చేంజ్ చేస్తానండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇది తీసేసి కొత్త కంకణం అనేది కడతానండి. ఇలా పసుపు అనేది రుద్దేసి ఈ విధంగా కంకణం అయితే కట్టుకోవాలండి. ఇందులో వాటర్ పోసేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు వేసేసి మనం కలశం అయితే పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి తులసి మాల అండి. చూడండి, వెంకటేశ్వర స్వామికి తులసి మాల అయితే నేనే అల్లానండి. తులసి మాల అల్లేసాను. ఇంకా విడి పూలు, కొన్ని ఎల్లో కలర్ విడి పూలు, ఈ విధంగానైతే విడి పూలు అయితే తీసుకోవాలండి. తర్వాత చూడండి, ఏడు పిండి ప్రమిదలు అయితే తయారు చేశానండి. ఇలా వేసి పెట్టుకుంటే మనం అక్కడ పూజ చేసేటప్పుడు ఇవన్నీ ఇలా సదురుకొని పెట్టుకుంటే మనకు పూజ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. అందుకే ముందుగా కావాల్సినవి అయితే ఇవి అండి. అందరు అడుగుతారు కదా, ఏమేమి కావాలి అక్క కంపల్సరీ పెట్టాలా అని అంటే, ఇష్టం అండి. మీరు శనగలు ఉడకబెట్టి వడపప్పు ఇది పెట్టి 2 గ్రేప్స్ అంటే 2 రకాల ఫ్రూట్స్ తెచ్చినా కూడా సరిపోతుందండి. ఎవరి ఓపిక బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి. కంపల్సరీ ఇవే చేయాలా అనేది ఏం లేదండి. మనం భక్తితో తులసి దళం, ఒక్క దళం సమర్పించిన దేవుడు ఎంతో తృప్తి చెందుతాడని నేనైతే నమ్ముతున్నానండి. మీకు కూడా చేయాలనిపిస్తే ఇలా మీకు వీలైన ప్రసాదం అయితే, వీలైన పంచామృతాలు అయితే మన ఇంట్లో కంపల్సరీ ఉంటాయి కదండి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఇలా పంచామృతాలు కలిపి మీరు పప్పు నైవేద్యంగా పెట్టి ఇవి ఒక 5 రకాలు అలా చేసుకున్నా కూడా మీకు అయిపోతుందండి. ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళండి, ఎంత వీలైనంత వాళ్ళు చేసుకోవచ్చండి. అలా అనేం లేదు కంపల్సరీ ఇవే పెట్టాలి దేవుడికి అని. కాకపోతే కంపల్సరీ ఒక్క తులసి దళమన్న, మీకు వీలైతే ఒక్క తులసి దళమన్న పెట్టాలండి. తులసి దళం మాత్రం కంపల్సరీ అండి, దేవుడికి చాలా ఇష్టమైంది తులసి దళం కాబట్టి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండి, ఏది దొరికితే అది, అంటే ఎల్లో కలర్లో ఏ ఫ్లవర్స్ ఉన్నా కూడా సరిపోతాయండి. ఈ విధంగానైతే నేను ప్రసాదాలు అయితే రెడీ చేశానండి. ఇంకా మిగతా వచ్చేసి పూజనైతే స్టార్ట్ చేయాలి. ఇంకొకటి వస్త్రం అయితే రెడీ చేసుకోవాలండి. నేను వస్త్రం రెడీ చేశాను, దేవుని రూమ్లో ఉంది. వస్త్రం రెడీ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. ఇవన్నీ పూజకు సంబంధించిన ప్రసాదాలండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.